ఇప్పటివరకు 21 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన ఈషా ఫౌండేషన్ సభ్యులతో కమ్యూనికేషన్ తెగిపోవడంతో ఆందోళన నెలకొంది. ఇక గల్లంతైన వారి ఆచూకీ కోసం చైనా, నేపాల్ అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. 19 దేశాల రాయబార కార్యాలయాలతోనూ సమన్వయం చేస్తున్నట్లు ఈషా ఫౌండేషన్ వెల్లడించింది. So we have no way. Within the hour, we informed all the embassies of these countries, both in India and Nepal, and we've been active in this, but there is really nothing much. At 9:05, we received a message from the group leader, who is Aishanga Praveen, who's been with us. At 9:05, he sent a message that they have arrived at the immigration. So after that, this happened at 9:14, and Praveen, who was leading the team, who has been with us for more than 2 decades, is a full-time Ishanga with us, and we noticed that his Nepal phone did not come active through the if he had crossed over, his Nepal phone should have come active. It did not come. So ఇక నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని సృష్టించాయి. భారీ వర్షాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరదలతో పాటు పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ జల విలయంలో మృతుల సంఖ్య 165కు చేరగా ఏకంగా 826 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో 579 మంది పర్యాటకులు ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరో 85 మంది భద్రతా సిబ్బంది, 162 మంది వివిధ జల విద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ వరదల ధాటికి కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడం సహాయక బృందాలకు సవాల్గా మారింది. శిథిలాలు, బురదలో చిక్కుకున్న వారి కోసం నేపాల్ ఆర్మీ, రెస్క్యూ బృందాలు, హెలికాప్టర్లు, అత్యవసర యంత్రాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 165 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే నేపాల్ను వరద భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఒకవైపు హిమాలయ ప్రాంతాల్లో సంభవించిన భారీ జల విలయం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా తేరుకోకముందే
మరోవైపు మరో భారీ వరద ముప్పు హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైనా తాజాగా నేపాల్ను అప్రమత్తం చేసింది. నేపాల్ చైనా సరిహద్దు సమీపంలో ఏర్పడ్డ సహజ ఆనకట్ట సరస్సులో నీటి మట్టం వేగంగా పెరుగుతోందని, రాబోయే 3 రోజుల్లో మరో భారీగా నీరు చేరే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. చైనా అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికే ఆ సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉంది. మరో 3 రోజుల్లో సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉంది. దీంతో సహజ ఆనకట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.